అందరికీ నమస్కారం. మీ వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. మార్పు ఎక్కడో రాదు. ప్రజలు జీవిస్తున్న జీవన విధానం నుంచి, సామాన్య కార్యకర్త నుంచి, సామాన్య మానవ నుంచి, మనిషి నుంచి మార్పు వస్తుంది. అలాంటి మార్పు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అనడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చూశాం. నందమూరి తారక రామారావు గారు సామాన్యునికి రాజకీయం చేతికిచ్చి ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. అలానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అనే వజ్రాయుధాన్ని సామాన్యుని చేతికిచ్చి ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి అన్యాయం పైన, అక్రమాల పైన పోరాడండి అని యువతకి ప్రోత్సహిస్తున్నాడు. నిజంగా అటువంటి నాయకుడు ఉండడము మనము చాలా సంతోషించాలి. మేము కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. జనసేన పార్టీలో ఉన్నందుకు, జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి జనసేన పార్టీలో నడుస్తున్నందుకు, పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు అనేందుకు నిజంగా మేము ఎంతో గర్విస్తున్నాం. మనం ఒకటే ఆలోచించాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో పుట్టింది, తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ పుట్టింది, జనసేన జెండా ఆవిష్కరించబడింది తెలంగాణలో. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు. అంటే దాదాపుగా 350 స్థానాలలో కౌన్సిలర్గా మన జనసేన పార్టీ వాళ్ళు, నాయకులు, వీర మహిళలు, యువత అందరూ పాల్గొని పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అంటే మన పార్టీ ఎంత ఎదుగుతుందో ఒకసారి ఆలోచించాలి. మాది కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. ఆ కోడుమూరు నియోజకవర్గాన్ని ఆనుకుని తెలంగాణలో ఉన్న అల్లంపూర్ నియోజకవర్గంలో సత్య నాగేష్ అనే ఒక చెప్పులు కుట్టే ఒక అతను కౌన్సిలర్గా 5వ వార్డుకి పోటీ చేయడానికి సిద్ధపడి అన్ని విధాలుగా సంసిద్ధుడయ్యి పోటీ చేస్తున్నాడు. అంటే అతనికి, నేను కూడా అతనితో మాట్లాడాను పలుమార్లు. అతని గొంతులో ఉన్న గాంభీర్యం పవన్ కళ్యాణ్, అతని ధైర్యం వెనకబడి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్, అతని శక్తి పవన్ కళ్యాణ్, అతను రేపు నడిచే దారి కోసము బాటలు వేసేవాడు కూడా పవన్ కళ్యాణ్. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉండడం నిజంగా మనం ఎంతో గర్వించాలి. ఒక చెప్పులు కుట్టుకునే వానితో, ఒక సామాన్యునితో రాజకీయం చేపించుకునేవాడే పవన్ కళ్యాణ్. రబ్బర్ చెప్పులు వేసుకునే వాడితో రాజకీయం చేపిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆనాడే చెప్పారు. మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఒక చెప్పులు కుట్టుకునేవాడు, ఇలాంటి వారిని ఎంతో ప్రోత్సహించి మన రాజకీయమైన వజ్రాయుధాన్ని సామాన్యుని చేతికి ఇస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మనం ఎంతో గర్వించాలి. భారతదేశ చరిత్రలో, భారత స్వాతంత్రంలో భగత్ సింగ్ పాత్ర ఎలాంటిదో, రాజకీయ నానుడిలో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ పాత్ర అంత గణనీయమైనదని చెప్పుకోవడానికి ఏ విధమైన సంశయం లేదు. కావున దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. రేపు జరిగే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 300 పైచీలకు జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తెలంగాణ అక్కలు, అమ్మలు, అవ్వలు, తాతలు, అన్నలు అందరూ ప్రతి ఒక్కరు జనసేన పార్టీ అభ్యర్థికి ప్రోత్సహించి ఓట్లేసి మీరు వాళ్ళ విజయంలో కారణం కావాలా. జయ అపజయాలు దైవాతీతం. కానీ మనం ఎంత పోరాడి, ఎంత ప్రయత్నిస్తున్నామనేదే ముఖ్యమని మన నాయకుడు చెప్పాడు. సో ఇలాంటి నాయకుని సమక్షంలో మనం వర్క్ చేయడము నిజంగా మేము ఎంతో గర్వించదగ్గ వాళ్ళము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మూల చూసినా అభివృద్ధి పదము పరిగెడుతుంది. గోండు, మనం ఎక్కడైతే పల్లెల్లో ఉంటారో మారుమూల గ్రామాలలో కూడా రోడ్డు సైతం వేస్తున్నారు. బీదలను, అనాథలను ఆదుకుంటున్నారు. సో అలాంటి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం పరిగెడుతుంది. సో అలాంటి మార్పు రావాలంటే జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట విజయాన్ని చవి చూడాలి. ఆ చవి చూడడానికి మన మంతుగా మనము పాటుపడాలనేది
మా మనవి. ఇట్లు మీ వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.